ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో అద్భుత విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో సీఎస్కేను ఆరెంజ్ ఆర్మీ చిత్తు చేసింది. తొలుత బౌలింగ్ లో అదరగొట్టిన ఎస్ఆర్హెచ్ అనంతరం బ్యాటింగ్ లో దుమ్ము లేపింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సీఎస్కేకు ఎస్ఆర్హెచ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ మరో 11 బంతులు మిగిలి ఉండగా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 12 బంతుల్లోనే 37 పరుగులతో సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. అలాగే ఐడెన్ మార్క్రమ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అందుకే ఎస్ఆర్హెచ్ అద్భుత విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. తమ హోమ్ గ్రౌండ్ లో మరో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిన్స్ తెలిపాడు. ముఖ్యంగా ఈ విజయంతో మాకు 2 పాయింట్లు ఖాతాలో వచ్చి చేరాయి. ఈ రోజు పిచ్చి కాస్త భిన్నంగా ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పిచ్చి కొంచెం నెమ్మదించింది. శివన్ దూబే మాత్రం స్పిన్నర్లను అటాక్ చేశాడు. అందుకే స్పిన్నర్లతో తమ ఫుల్ ఓవర్ల కోట వేయించలేదు. కాబట్టి ఆఫ్ కట్టర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అదే విధంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇక అభిషేక్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఆ తర్వాత మార్క్రమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రోజు స్టేడియం హౌస్ఫుల్ అయిపోయింది. ఎంఎస్ ధోని బ్యాటింగ్ కు వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయిందని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కమిన్స్ పేర్కొన్నాడు.